హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2022 హీరో డెస్టినీ 125 XTEC ఎడిషన్ అయితే లాంచ్ అయ్యింది. సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఈ డెస్టినీ 125 యొక్క చేంజెస్ ఏంటి, ఆల్ న్యూ ఫ్యూచర్స్ ఏమున్నాయి, కాస్మెటిక్ చేంజెస్ ఏం చేశారు అండ్ ప్రైజెస్ ఏంటి, అవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. సో డీటెయిల్ వాక్ అరౌండ్ వీడియో అయితే ఉంటుంది. సో దానికన్నా ముందు ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా మన ఛానల్ని, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకున్నట్టయితే ఇలాంటి ఎక్స్క్లూజివ్ తెలుగు రెగ్యులర్ వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్స్ వరకు మన యూట్యూబ్ ఛానల్ అయితే రెగ్యులర్గా వచ్చే బాధ్యత అయితే నాది. సో ఫ్రెండ్స్, స్టే ట్యూన్. డీటెయిల్ వాక్ అరౌండ్ వెళ్ళిపోదాము క్విక్లీగా. లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ముందుగా మనకు హీరో డెస్టినీ 125 అయిన మేజర్ చేంజెస్ చూసుకున్నట్టయితే మనకు ఈ XTEC ఎడిషన్ చూసినట్టయితే మేజర్గా 2 న్యూ ఫీచర్స్ యాడ్ ఆన్ అయ్యాయి. సో ఈ 2 ఫీచర్స్ అనేవి కామన్గా మనకు అన్ని వేరియంట్స్లో తీసుకున్నారు. సో ఫస్ట్ మెయిన్ ఫీచర్ ఏంటంటే మనకు ఆల్ న్యూ LED హెడ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. సో ఈ LED హెడ్ ల్యాంప్స్ అనేవి మనకు అన్ని వేరియంట్స్ పైన కామన్గా స్టాండర్డ్గా ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు బ్లూటూత్ కనెక్టివిటీతో అనేది ఉంటుంది. సో ఇదొక న్యూ ఫీచర్ అనేది మనకు 2022లో తీసుకొచ్చారు హీరో వాళ్ళు. సో ఈ 2 ఫీచర్స్ అనేవి స్టాండర్డ్గా మనకు అన్ని వేరియంట్స్ పైన అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం లాంచింగ్ ప్రైస్ విషయం మాట్లాడినట్టయితే ఈ వెహికల్ పైన మనకు 69,990 రూపాయలు అనేది మనకు బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అయ్యి 79,990 రూపాయలు అనేది టాప్ ఎండ్కి అయితే ఎండ్ అవుతుంది. సో టోటల్ 3 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి. ఇందులో బేస్ వేరియంట్ ఒకటి ఉంటుంది అండ్ టాప్ సెకండ్ ఒకటి ఉంది, టాప్ అనేది ఒకటి చూడొచ్చు. ఇది టాప్ వేరియంట్. సో టోటల్ 3 వేరియంట్స్ మనకు XTEC ఎడిషన్లో లాంచ్ చేశారు. సో ఈ XTEC ఎడిషన్ అంటే ఏమీ లేదు మనకు. సో ఆల్రెడీ మనకు ఇంతకుముందు గ్లామర్ 125 పైన కూడా ఉండే XT ఎడిషన్ అండ్ అలాగే ప్లెజర్ ప్లస్ పైన కూడా XT ఎడిషన్ ఉంటుండే. కొత్తగా ఏమి ఇన్వెస్ట్ చేసింది కాదు హీరో వాళ్ళు. అందులో సక్సెస్ అయింది XT ఎడిషన్ కాబట్టి మళ్ళీ మనకు డెస్టినీ 125 పైన కూడా ఈ యొక్క XT ఎడిషన్ అనేది లాంచ్ చేశారు ఇప్పుడు మనకు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మేజర్ న్యూ చేంజ్ ఒకటి మనకు న్యూ కలర్ థీమ్ అనేది చూడొచ్చు మనకు. సో ఈ న్యూ కలర్ అనేది మనకు ఈ డెస్టినీ 125 పైన తీసుకొచ్చారు. నెక్సస్ బ్లూ అంటారు ఈ కలర్ పేరు వచ్చేసి. ఆల్రెడీ 7 కలర్స్ ఉన్నాయి మనకు డెస్టినీ 125 పైన. కాకపోతే ఇప్పుడు 2022లో యాడ్ చేశారు ఈ కొత్త కలరు. సో ఓల్డ్ కలర్స్ కావాలన్నా చూస్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం యూనిక్గా ఉంటుంది మనకు డెస్టినీ 125 అనుకుంటున్నట్టయితే డెఫినెట్గా ఈ కొత్త కలర్కి అయితే వెళ్ళొచ్చు మనకు. నెక్సస్ బ్లూ అని అంటారు మనకు. సో ఇంకాస్త డీటెయిల్ వెళ్ళినప్పుడు అయితే మనకు డీటెయిల్ వాక్ అరౌండ్ చేద్దాం మనము. సో మేజర్ చేంజెస్ ఏంటంటే మనకు న్యూ LED హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు మనకు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే అన్ని వెహికల్స్లో కాకుండా యాంటీ ఫాగ్ ఉంది ఇందులో మనకు. సో యాంటీ ఫాగ్ అంటే మనకు వింటర్ సీజన్లో కానివ్వండి లేకపోతే రెయినీ సీజన్లో ఫాగ్ వస్తుంది కదా మనకు హెడ్ లైట్స్కి, అది క్లియర్ చేస్తుంది మనకు ఈ హెడ్ లైట్స్లో మనకు. ఇది ఒక మేజర్ చేంజ్ అనేది మనకు LED హెడ్ లైట్స్లో న్యూ ఫీచర్ చూడొచ్చు. అరౌండ్ క్రోమ్ లైన్ ఉంది మనకు, డిజైన్ చూడొచ్చు. సో క్రోమ్ ఎలిమెంట్స్ అనేవి మనకు ఉన్నాయి సైడ్స్కి. అండ్ దాంతోపాటు మనకు ఈ వెహికల్ పైన వచ్చేసి ఎలాంటి డిస్క్ బ్రేక్స్ అనేవి లేవు మనకు ఈ 2022లో కూడా. సో అన్ని డ్రమ్స్గా అయితే చూడవచ్చు మనకు. సో కాకపోతే ఏంటంటే CBS ఉంది, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది మనకి ఏదైతే యాక్టివాలో ఉంటుందో అది అనేది మనకి ఇప్పుడు 2022లో తీసుకొచ్చారు. బట్ డిస్క్ బ్రేక్స్ అనేవి మనము టాప్ ఎండ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఈ ప్రైస్ అండర్ 1 lakhలో మనకు ఆన్ రోడ్తో పాటు ఎలాంటి డిస్క్ బ్రేక్స్ అనేవి ఉండవు మనకు. ఇది మనకు ABS లాగా కూడా వర్క్ అవుతుంది. CBS అనేది కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. ఇది మనకు సెకండ్ న్యూ అప్డేట్ అనేది చూడవచ్చు మనకు. అండ్ థర్డ్ వచ్చేసి మనకు మేజర్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సో ఇది మనకు మఫ్లర్ ప్లేట్ అంటారు. సో ఈ మఫ్లర్ క్రోమ్ ప్లేట్ ఇస్తున్నారు ఇప్పుడు మనకు ఈ సరికొత్త బైక్ పైన డెస్టినీ 125 XT ఎడిషన్ పైన మనకు. అండ్ అలాగే మనకు ఇందులో డ్యూయల్ సీట్ కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది మనకు. సో విత్ డ్యూయల్ సీట్ కలర్ ఆప్షన్ కావాలనుకున్నా అది కూడా ఉంటుంది మనకు. అండ్ దాంతోపాటు న్యూ క్రోమ్ సైడ్ వ్యూ మిరర్స్ చూడొచ్చు మనకు. సో ఈ సైడ్ వ్యూ మిరర్స్ కూడా కొత్తగా డిజైన్ చేశారు మనకు ఈ XT ఎడిషన్కే మనకు. సో చూడడానికి కూడా చాలా బాగుంది, యూనిక్గా ఉంది డిజైన్. అండ్ అలాగే వ్యూ కూడా చాలా బాగుంది. సో నేను ఆల్రెడీ ఒకసారి కూర్చొని చూశాను, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మేజర్ చేంజ్ గురించి మాట్లాడితే మనకు ఇంజన్ వచ్చేసి ఇప్పుడు మనకు 125cc ఇంజన్, ఇది 124.6cc ఇంజన్ ఉంటుంది. పవర్ ట్రైన్స్ వచ్చేసి మనకు 9 bhp పవర్ ఉంటుంది మనకు. 7,000 RPMలో 10.4 Nm ఆఫ్ టార్క్ ఉంది మనకు. 5,500 RPMలో మనకు. సో CVT గేర్ బాక్స్ ఉంటుంది మనకి ఇందులో చూసుకున్నట్టయితే. అండ్ దాంతోపాటు ఇప్పుడు BS6 కంప్లైంట్లో వచ్చింది మనకు 2022లో. అండ్ దాంతోపాటు ఇంకొక మేజర్ చేంజ్ ఏంటంటే మనకు ఇక్కడ i3s అని చూస్తున్నాం కదా. సో ఈ i3s టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు 2022లో. సో ఈ i3s అనే టెక్నాలజీ అంటే ఏమీ లేదు మనకు. సింపుల్గా చెప్పాలంటే ఐడియల్ స్టాప్ అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీని మనకు బెటర్ చేస్తుంది. ఇప్పుడు మనకు మైలేజ్ అనేది ఇంకాస్త బెటర్మెంట్ అనేది ఉంటుంది.
సో ఈ స్విచ్ చూస్తున్నాం కదా, మనకు ఈ i3s అనే స్విచ్ ఉంటుంది. ఇది కనుక ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే లైక్ ఏదైతే కార్లో ఫంక్షనింగ్ ఉందో ఆటో స్టార్ట్ స్టాప్ కానివ్వండి, ఐడిల్ స్టార్ట్ స్టాప్ అంటామో మనము, సిగ్నల్ దగ్గర చాలాసేపు నుంచున్నట్టయితే ఆటోమేటిక్ వెహికల్ కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడగానే మనము వెహికల్ ఆన్ చేసుకొని మూవ్ ఆన్ అవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే మనం ఒకవేళ ఆఫ్ చేయడం మర్చిపోయినా కూడా ఆటోమేటిక్ ఆఫ్ చేసుకుంటుంది. మైలేజ్ అనేది సేవ్ చేస్తుంది మనకు. ఇదొకటి మనకు న్యూ టెక్నాలజీ అనేది మనకు డెస్టినీ 125 XT-EC ఎడిషన్లో తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకు పిలియన్ గ్రాప్ రైల్స్, ఏవైతే మనకి పిలియన్ గ్రాప్స్ రైల్స్ ఉన్నాయో ఇది రీడిజైన్ చేశారు మనకు. అండ్ అలాగే డిఫరెంట్ రీడిజైన్ చూడొచ్చు మనకు. హీరో వాళ్ళ నుంచి ఇప్పటివరకు ఇలాంటి డిజైన్ అనేది లేదు మనకు. సో డిఫరెంట్ డిజైన్ ఉంది మనకు. అండ్ దాంతోపాటు ఈ పిలియన్ ఏదైతే బ్యాక్ రెస్ట్ ఉందో మనకు, ఇది కూడా ఎక్స్ట్రా యాక్సెసరీస్ కింద అయితే మనం పర్చేస్ చేయొచ్చు. పిలియన్ వాళ్ళకైతే కొంచెం కంఫర్టబుల్ అండ్ రైడ్ అనేది ఇస్తుంది. ఇది కూడా మనకు ఈ XT-EC ఎడిషన్లోనే తీసుకొచ్చారు. ఇది ఒక మేజర్ చేంజ్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు USB పోర్ట్ కూడా ఇస్తున్నారు మనకు. సో ఇక్కడ మనకు USB పోర్ట్ కూడా ఉంటుంది. ఇది యాక్సెసరీస్ కింద మళ్ళీ మనం పర్చేస్ అనేది చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు సెట్ చేయలేరు, కాకపోతే ఇందులో మనకు USB పోర్ట్ కూడా అవైలబుల్గా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడల్ అయితే ఇంకా చూసుకున్నట్టయితే మనకు అలాగే మనకు మేజర్ చేంజ్ వచ్చేసి ఇప్పుడు మనకు బ్లూటూత్ కనెక్టివిటీతో ఉంటుంది మనకు. ఇది అనలాగ్ డిజిటల్ మీటర్ అనేది చూడొచ్చు. ఇది మనకు అనలాగ్ ఉంది, సెమీగా అండ్ డిజిటల్గా ఉంటుంది మనకు. బ్లూటూత్ కనెక్టివిటీలో చూసుకున్నట్టయితే కాల్స్, మెసేజెస్, కాల్ అలర్ట్స్ కానివ్వండి, దాంతోపాటు మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ ఉంటాయి మనకు. దాంతోపాటు ఇందులో చూసుకున్నట్టయితే వెహికల్ ఇన్ఫర్మేషన్తో పాటు సర్వీస్ టైంతో పాటు RTM అనేది ఉంటుంది. రియల్ టైం మైలేజ్ కూడా చూపిస్తుంటుంది. ప్రస్తుతం వెహికల్ బ్యాటరీ అనేది డౌన్ ఉంది. సో ఇంకా జస్ట్ మనకు వాషింగ్ చేసి ఇచ్చారు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. ఇన్ కేస్ టెస్ట్ డ్రైవ్ అవైలబుల్గా ఉంటే నేను డెఫినెట్గా నేను ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకు బ్లూటూత్ కనెక్టివిటీతో వచ్చింది మనకి ఇప్పుడు ఇది. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ మనకు ఈ XT-EC ఎడిషన్లో చూసుకున్నట్టయితే మనకు సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది మనకు. సో ప్రస్తుతం సైడ్ స్టాండ్ అయితే లేదు, బట్ ఇన్ కేస్ ఒకవేళ సైడ్ స్టాండ్ ఆన్లో ఒకవేళ వేసి ఉండి మళ్ళీ మనకు స్టార్ట్ చేసినట్టయితే వెహికల్ని ఆటోమేటిక్ వెహికల్ అనేది మూవ్ అవ్వదు, ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంటుంది మనకు. సో ఇదొక మేజర్ అప్డేట్, ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్గా అయితే చూడవచ్చు మనకు. ఏదైతే మనము KTM RCలో ఉంటుందో లేకపోతే అపాచీ RR 310లో అలాంటి బైక్స్లో ఇచ్చే ఫ్యూచర్ అనేది ఇప్పుడు మనకు స్కూటర్స్ పైనకి తీసుకొచ్చారు ఫస్ట్ టైం మనకు హీరో వాళ్ళ నుంచి చూసుకున్నట్టయితేనో. అండ్ ఇంకా ఈ వెహికల్ పైన మనకు 5 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, అంటే 5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. మైలేజ్ ఎక్స్పెక్టేషన్స్ అరౌండ్ మనకు 45 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే యావరేజ్ ఎక్స్పెక్టేషన్స్ చేయొచ్చు ఈ వెహికల్ పైన. FI కూడా ఉంది మనకు, ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై అనేది కూడా ఉంటుంది మనకు. ఈ సరికొత్త BS6 హీరో డెస్టినీ 125 XT-EC ఎడిషన్. సో ఇవి మేజర్ చేంజెస్ వచ్చేసి మనకు మాట్లాడినట్టయితే 2022లో అప్డేటెడ్ న్యూ హీరో డెస్టినీ 125 XT-EC ఎడిషన్. సో XT-EC పేరు ఎందుకు పెట్టారు అంటే, సో దీనికి ప్రత్యేకంగా ఏమి ఎడిషన్ అండ్ సంథింగ్ ఏమి డీటెయిల్స్ అనేవి మనకు ఎక్కడ కూడా హీరో వాళ్ళు ప్రొవైడబుల్ చేయలేరు. కాకపోతే ఏంటంటే ఈ X అనే క్యాపిటల్ లెటర్ ఏదైతే ఉందో మనకు ప్రీమియం బైక్స్ ఇంతకుముందు మనకు ఎక్స్పల్స్ కానివ్వండి, లేదంటే మనకు డిఫరెంట్ ఇంకా ఏవైతే ఎక్స్ట్రీమ్ ఉన్నాయో అలాంటి బైక్స్లో X అనే స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్లో ప్రీమియం బైక్స్కి ఉండే XT ఎడిషన్ అనేది. సో ఇప్పుడు స్కూటర్స్ పైన కూడా తీసుకొస్తున్నారు. బిలో ద రేంజ్, లో రేంజ్ కూడా మనకు ఈ వెహికల్ అనేది ఇన్వైట్ చేస్తున్నారు XT ఎడిషన్ అనేది. సో ఈ సరికొత్త XT ఎడిషన్ ఇప్పుడు మనకు డెస్టినీ 125 పైన కూడా వచ్చేసింది. ఇంతకుముందు ప్యాషన్ 125 పైన ఉంటుండే, అండ్ దాంతోపాటు ప్లెజర్ ప్లస్ పైన ఉంటుండే. ఇప్పుడు మనకు డెస్టినీ 125 పైన కూడా చూడొచ్చు ఈ మేజర్ చేంజ్. ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్గా మనం ఒకసారి క్విక్లీగా ఒకసారి డిజైన్స్ పరంగా మాట్లాడదాము. సో ఫ్రంట్ మనకు కొంచెం స్లైట్లీగా థిన్నర్ డిజైన్ చేశారు. సో ఈ ఇండికేటర్స్ కంటిన్యూ మన క్రోమ్ ఎలిమెంట్ అనేది యాక్టివా 125లో చూస్తుంటాం కదా. సో ఇప్పుడు ఇది దానికి కాంపిటీషన్ ఇవ్వబోతుంది డిజైన్స్ పరంగా కూడా. ఇక్కడ ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి మనకు, 2 నంబర్ ప్లేట్ విత్ హీరో 3D లోగోలో చూడవచ్చు మనకు. సో ఈ న్యూ నెక్సస్ బ్లూ కలర్ చాలా బాగుంది మనకు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్, బ్లాక్ అలాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఉన్నాయి మనకు ఈ ఫ్రంట్ స్కూటర్ పైన. సో మనకు ఫుట్ ఏరియా కూడా డీసెంట్గా ఉంటుంది మనకు. ఏదైతే మనకు ఎంటార్క్లో చూస్తుంటామో చాలా స్మాలర్ సైజ్, బట్ దానికంటే కొంచెం బెటర్గా ఉంది. ఎక్కువగా ఏరోడైనమిక్స్ అనేవి లేవు మనకు ప్లాస్టిక్స్ పైన, బట్ డీసెంట్గా మెయింటైన్ చేశారు మనకు. డిజైన్స్ అనేవి చాలా ప్లెయిన్ అండ్ నీట్ లుక్ ఉంటుంది మనకు. ఏదైతే ఎంటార్క్ కానివ్వండి, రీసెంట్గా లాంచ్ అయిన సుజుకి కానివ్వండి, యావెనీస్, అలాంటి మనకు షార్పర్ డిజైన్స్ ఉండే మనకు. బోల్డ్ డిజైన్స్, నీట్ డిజైన్స్ ఉంటాయి. డెస్టినీ 125 3Dలో ఉంది. XT-EC ఎడిషన్ మనకు స్టిక్కరింగ్ చూడొచ్చు. ఇక్కడ సిల్వర్ క్రోమ్లో లైన్ అనేది ఇస్తున్నారు మనకు స్టైలిష్గా. సిల్వర్ మనకు పిలియన్ హోల్డర్స్ చూడొచ్చు, మనకు గ్రాప్ హోల్డర్స్. అండ్ CC కూడా మన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. స్పెషల్గా దీనికి టెస్ట్ డ్రైవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనకు, ఎందుకంటే
ఆల్రెడీ చాలా వీడియోస్లో మనం చూస్తున్నాం దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది మనకు. ఇప్పుడు BS6 ప్లస్ i3s టెక్నాలజీతో ఉంది కాబట్టి రిఫైన్మెంట్తో ఉంటుంది ఆబ్వియస్లీ మనకు. అండ్ పెడల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకు. సో మళ్ళీ డీటెయిల్ మనకు క్రోమ్ ఇస్తున్నారు లైన్ మనకు డౌన్ సైడ్. అండ్ మనకు రేర్ కూడా ఎలాంటి LEDs లేవు, కాకపోతే బల్బ్స్గా అనేవి చూడవచ్చు. కాకపోతే ఓకే ఈ అండర్ 1 lakh లోపే వచ్చే స్కూటర్స్లో చూసుకున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ కాంపిటీషన్లో మాట్లాడాలి అంటే. అండ్ అదర్ సైడ్ మెయిన్గా డిజైన్స్ అంటే అంతే ఇంకేం లేదు. బ్లాక్ ఇంజన్ చూడవచ్చు మనకు, మ్యాట్ బ్లాక్లో మనకి ఇంజన్ పెయింటెడ్ అనేది ఇస్తున్నారు మనకు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2 స్పేస్ అనేది ఇస్తున్నారు మనకి ఇక్కడ. సో మొబైల్ కానివ్వండి, ఏదైనా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ క్యారీ చేసుకోవచ్చు. విత్ హుక్ ఉంది మనకు, 5 kgs వరకు హుక్ క్యారీ కెపాసిటీ ఉంది. సో ఇది ఇక్కడ USB పోర్ట్ కూడా ఇస్తారు, ప్రస్తుతానికి ఇన్స్టాల్ చేయలేరు. అండ్ స్విచెస్ క్వాలిటీ ఓకే డీసెంట్గా ఉన్నాయి మనకు, మరీ ప్రీమియం చెప్పలేము. i3s స్విచ్ అనేది మనకి చూడవచ్చు, ఐడియల్ స్టార్ట్ స్టాప్ లాగా. ఇది మనకు న్యూ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ న్యూ సైడ్ వ్యూ మిరర్స్. లుక్ ఎక్సలెంట్గా ఉంది మనకు. ఈ సైడ్ వ్యూ మిరర్స్ మనకు వర్టికల్లో ఉన్నాయి మనకు. రౌండ్లో అయితే మనం ఆల్రెడీ వెస్పాలో చూస్తూ ఉంటాము, బట్ ఇందులో కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మనకు సెల్ఫ్ స్టార్ట్ బటన్ చూడొచ్చు. అండ్ హోల్డర్స్ కూడా క్వాలిటీ బాగున్నాయి, రబ్బర్ మనకు, క్రోమ్ మనకు సైడ్కి ఇస్తున్నారు ప్రీమియంగా మనకు. అండ్ ఒకసారి మనం బూట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకు స్పేస్ చూసుకున్నట్టయితే ఒక చిన్న సైజ్ హెల్మెట్ అయితే ఫిట్ అవుతుంది, మరీ పెద్దగా లేదు మనకు. కాకపోతే చాలా కట్స్ అండ్ క్రూజెస్ అనేవి ఉన్నాయి మనకు. ఇక్కడ స్పేస్ చూడొచ్చు డాక్యుమెంటేషన్కి. అండ్ ఇక్కడ లైట్ కూడా ఉంది మనకు ఫంక్షనల్గా. ప్రస్తుతానికి బ్యాటరీ డౌన్ ఉండడం వల్ల నేను చూపించలేకపోతున్నాను. అండ్ డీసెంట్ స్పేస్ అనేది ఉంది మనకు. సీట్ కంఫర్ట్ కూడా మనకు డ్రైవింగ్ చేసే వాళ్ళకి, రైడ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ పిలియన్ వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది. విత్ బ్యాక్ రెస్ట్ చూడొచ్చు, బ్రెత్ అనేది చాలా బాగుంది మనకి ఈ వెహికల్ పైన. అండ్ ఇప్పుడు కాంపిటీషన్ విషయం మాట్లాడైతే ఈ 125cc ఇదే మనకు లుక్స్ పరంగా డిజైన్స్ ఎగ్జాక్ట్ కాంపిటీషన్ వచ్చేసి మనకు యాక్టివా 125 వస్తుంది అండ్ సుజుకి యాక్సిస్ 125 చూడొచ్చు. సో ఈ రెండు మనకు మేజర్ కాంపిటీషన్ అనేవి మనకు మార్కెట్లో ఉంటాయి. కాకపోతే యాక్టివా విషయం మాట్లాడైతే మనకు అవుట్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి, ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ కానివ్వండి, ప్రైస్ హ్యూజ్ ఉంటుంది. యాక్టివా 6GA మనకు 1 lakh అబో వెళ్ళి కూర్చుంటుంది టాప్ వేరియంట్ అనేది. 125 అంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది మనకు విత్ ఆన్ రోడ్ ప్రైస్. అదే ఒకవేళ సుజుకి యాక్సిస్ 125 అయితే మనకు బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చారు, మనకు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది. కాకపోతే ఏంటంటే మనకు ప్రైస్ అనేది అది కూడా ఎక్కువగా ఉంటుంది. 1,15,000 రూపీస్ అనేది మనము ఆన్ రోడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విత్ అలాయ్ వీల్స్ కానివ్వండి, కొంచెం కస్టమైజ్ చేసుకున్నట్టయితే 1 lakh అబోనే ఉంటుంది మనకు. బట్ ఈ స్కూటర్ వచ్చేసి మనకు ఎక్స్ షోరూమ్ టాప్ ఎండే 80,000 వరకు ఉంది, ఆన్ రోడ్ 1 lakh లోపే ఉంటుంది. వితౌట్ EMI ప్రాసెస్ చెప్తున్నాను. ఇన్ కేస్ EMI అంటే ఒక 2,000-3,000 5,000 మ్యాక్స్ ఎక్కువ వేసుకోండి. సో ఓకే, అప్ టు నేనైతే ఎస్టిమేషన్ ఆన్ రోడ్ ప్రైస్ రాలే కాబట్టి చెప్తున్నాను. సో ఇందులో మనకు టోటల్ 7 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకు. రీసెంట్గా 100 million ఎడిషన్ కూడా లాంచ్ అయింది హీరో వాళ్ళ నుంచి. సో అది వెళ్ళిపోయిన వెంటనే ఇంకా దాన్ని నడుస్తుంది, ఆ వేరియంట్ కూడా అవైలబుల్గా ఉంది. బట్ అది ఉండగానే మనకు ఈ XT ఎడిషన్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు మనకి హీరో వాళ్ళు. సో ఈ బైక్ చాలా వర్త్ అనేది ఉంటుంది. 125cc కేటగిరీలో చూసుకున్నట్టయితే మనకు చాలా వర్త్ అనేది ఉంటుంది మనకు. అండర్ 1 lakh లోపే మనకు ఆన్ రోడ్ ప్రైజెస్తో ఉంటుంది మనకు. విత్ EMI ప్రాసెస్ ఇంకో 5,000 వేసుకోండి. ఇక్కడ కూడా మనకు చూడండి ఎంత మంచిగా ఇంటిగ్రేషన్ అనేది చేశారు మనకు. సో ఇక్కడ హుక్ చూడండి, ఇక్కడ చూడండి ఇలా మనకు హుక్ అనేది ఇస్తున్నారు. మ్యాక్స్ ఇక్కడ వచ్చేసి మనకు వెయిట్ 3 kgs వరకు అయితే హుక్ కెపాసిటీ ఉంది ఇది మనకు. సో ఇలా మనకు హుక్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు వద్దనుకుంటే ఇక్కడ నీట్గా ఇందులో పెట్టేసినట్టయితే నీట్ కవర్ అనేది చూడవచ్చు. సో ఓవరాల్ దట్స్ ఇట్ గైస్. సింపుల్గా చెప్పాలంటే ఈ వెహికల్ చాలా వర్త్, వాల్యూ ఫర్ మనీ. డిజైన్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. పవర్ చాలా బాగుంటుంది, 10 bhp ఆఫ్ పవర్ అండ్ 10 Nm ఆఫ్ టార్క్. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వచ్చేసింది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో మనకు. సో చాలా వాల్యూ ఫర్ మనీ. సో పర్చేస్ చేయాలనుకున్నట్టయితే లక్ష్మి హీరోకి అయితే రావాల్సిందే మీరు. సో నేను కింద కాంటాక్ట్స్ అవన్నీ వేస్తున్నాను స్క్రీన్ పైన. అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో మన ఛానల్ తరఫున మ్యాక్స్ స్పెషల్ డిస్కౌంట్స్తో పాటు ఈ వెహికల్ అవైలబుల్గా ఉండడమే చాలా కష్టమైంది. బుకింగ్స్ కూడా చాలా విపరీతంగా ఉన్నాయి ఈ వెహికల్కి సంబంధించి. సో ఇన్ కేస్ ఒకవేళ కనుక మీరు పర్చేస్ చేయాలనుకున్నైతే సూన్ డెలివరీస్తో పాటు EMI ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్ చేసే బాధ్యత అయితే మన ఛానల్ తరఫున ఉంటుంది. విత్ డిస్కౌంట్స్ అండ్ స్పెషల్ ఆఫర్స్ అయితే ఖచ్చితంగా విత్ యాక్సెసరీస్తో పాటు నార్మల్గా కూడా మన ఛానల్ తరఫున అయితే నేను అరేంజ్ చేస్తాను. సో దట్స్ ఇట్. ఓవరాల్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకున్నట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ ఇలాంటి ఎక్స్క్లూజివ్గా బైక్స్, కార్స్, అలాగే ఓనర్షిప్ రివ్యూస్ కానివ్వండి, స్కూటర్స్ అన్నీ కూడా
డెఫినెట్గా నేనైతే ఎక్స్క్లూజివ్గా తెలుగులో తీసుకొస్తుంటాను విత్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూస్ అండ్ టెస్ట్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ రివ్యూస్. సో దట్స్ ఇట్ ఓవరాల్. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి సోషల్ డిస్టెన్స్తో పాటు.